కిందేమో మెయిన్ అమ్మవారిది. అమ్మవారు లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరి శక్తి పంచాయతనం అంటారు. ఈ శక్తి పంచాయతనంగా ఉండి లలిత అమ్మవారు మధ్యలో ఉంటుందన్నమాట. శ్రీచక్ర రాజస్థిత ఆవిడ లెక్క మెయిన్. సో ఇదైన రాజశ్యామల వారాహి దేవతలు. రాజశ్యామల ఏమో మంత్రి, వారాహి ఏమో దండిని అంటే సేనానాయకురాలు. రాత్రిపూట సేనానాయకురాలు వారాహి, పొద్దున పూట సేనానాయకురాలు బగళాముఖి. ఇటు పక్కన లక్ష్మి ఉంది, అంటే సప్తశతిలో ఉన్న దుర్గా అదన్నమాట. మధ్యలో 3 భాగాలు ఉంటాయి సప్తశతిలో, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అది మహాలక్ష్మి. ఈ 4 అక్కడ ఉన్నారన్నమాట. అంటే లక్ష్మి కావాల్సిన ఎప్పుడెప్పుడు ఏ డబ్బులు ఎవరికి ఎట్లా కావాలో ఆవిడ చూసుకుంటుంది. రాజశ్యామల మంత్రి ఏం కావాలో ఆవిడ చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు. గుడికి ఏ ఇబ్బందులు రాకుండా రాత్రిపూట చూసుకునేవాడ వారాహి ఉంది, పొద్దున పూట చూసుకునేవాడ బగళాముఖి ఉంది అక్కడ. సో ఇటు పక్కన లక్ష్మీ గణపతి మొట్టమొదటి లేడు. మేము గృహప్రవేశం చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఒక గణపతి విగ్రహం పట్టుకొచ్చి నాకు ఇచ్చారు, చక్కది. వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుందంటే అది పట్టుకొచ్చి ద్వారం ముందు పెట్టారన్నమాట. కొంతకాలం తర్వాత వాళ్ళు అది తీసుకెళ్తా ఉన్నారు. ఇంతకాలం ఉంది తీసుకెళ్తా ఉన్నారు, ఇదేంటి అని చెప్పి అంటే ఇక్కడ గణపతి పెట్టాలి కదా అని చెప్పేసి ఏం చేశారంటే అనుకోగా లక్ష్మీ గణపతి మా దీని నుంచి వచ్చింది, మహాబలిపురం నుంచి. అది అక్కడ ప్రతిష్ఠ చేశాం. ఉన్న విగ్రహాలన్నింటిలో లక్ష్మీ గణపతి విగ్రహం చాలా కాస్ట్లీయెస్ట్. అదేంటంటే గంట మోగినట్టు మోగుతుంది, కంగానే మోగుతుంది అన్నమాట. అది ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. కూర్చుని మొత్తం ఇదంతా ఆయన చూసుకున్నాడు లక్ష్మీ గణపతి. అది కింద అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఫ్లోర్లోనేమో గృహస్థుల కోసం అని చెప్పేసి ఉంచా. శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఉంటాం కానీ పూర్వాశ్రమంలో కొడుకుండేవాళ్ళు లేదా శిష్యులు. ఇప్పుడు వాళ్ళు శిష్యులు అక్కడ దాంట్లో ఉంటున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఒకళ్ళు. సో ఏంటంటే మా వృద్ధాప్యం ఫర్దర్గా నడుస్తుండాలి కదా. సెకండ్ నుంచి ఈ దీనికి చేసేసుకొచ్చా. సెకండ్ ఫ్లోర్లో కృష్ణుడు ఉన్నాడు, 2 సైడ్లు ఉంటారు, ఒక సైడ్ రాధ, ఒక సైడ్ కృష్ణుడు. అట్లాగే ఈ పీఠాధిపతి అయిన జ్యోతిష్ పీఠోద్ధారక అంటారు. ఎందుకంటే ఆ పీఠాన్ని ఉద్ధరించారు కదా, వారి బ్రహ్మానంద శాస్త్రి గారి విగ్రహం ఉంది అక్కడ. అట్లాగే దాన్ని ఎదుర్కొనే రాములు వారు రామకృష్ణ, అంటే పూర్వాశ్రమంలో రామకృష్ణ నా పేరు. సో ఈ రామకృష్ణకి తండ్రి రాములు వారి భక్తుడు, తల్లి కృష్ణుడు భక్తురాలు. రైట్. సో వాళ్ళకి కృష్ణుడు సాక్షాత్తు మా అమ్మమ్మకి సాక్షాత్తు కృష్ణుడు కనపడి ఇచ్చేసేవాడు అనమాట. వాళ్ళకి దొరికింది విగ్రహం. సో ఆవిడ ఆ విగ్రహంతో ఆవిడ యొక్క దీంతో వీళ్ళ తల్లి కృష్ణుడు ఇది ఉండేది. ఈయనేమో హనుమత్ భక్తుడు తండ్రి రాములు వారు, అందుకని రామకృష్ణ పెట్టారు పేరు. సెకండ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్లో, ఫోర్త్ ఫ్లోర్లో ఏమున్నాయి? థర్డ్ ఫ్లోర్లో అన్నపూర్ణ, పున్నాగిరి అన్నపూర్ణ పీఠ దేవత అన్నపూర్ణ అన్నమాట. సో అన్నపూర్ణ యొక్క విశేషం ఏంటంటే నాకు ప్రాక్టికల్ 40 రోజులు గుహలో తపస్సు చేశా. ఎక్కడండి? భాగేశ్వర్ అంటారు. భాగేశ్వర్ దగ్గర అంటే ఇప్పుడు మన సరయు అండ్ గోమతి అండ్ సరయు నదులు వచ్చి కలిసి సంగమం వస్తుందన్నమాట అక్కడ భాగేశ్వర్ అంటారు. అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీద కుక్కుడాదేవి అని ఒక ఇది ఉంది. అక్కడ గుహల్లో తపస్సు చేశారు నాంతిన్ బాబా. ఆ గుహలో నేను తపస్సు చేశాను. అది ఊరు నుంచి 16 కిలోమీటర్ అడవిలో ఉంటుంది. పైకి వెళ్ళాలి, కొండ ఎక్కాలి, 16 కిలోమీటర్లు కొండ ఎక్కాలి అన్నమాట. అక్కడ తపస్సు చేసి ఇచ్చేసాము. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ హిమాలయ పర్వతాల్లో ఎక్కడైనా సరే మీరు 3 రోజులు తిండి ఉండదు, 4వ రోజు రాత్రి నుంచి మీకు తిండి వస్తుంది. మీరు ఏది తింటారో అదే వస్తుంది. అమ్మవారు పంపిస్తుంది, పున్నగిరి అమ్మవారు పంపిస్తుంది. తిండితో పట్టలేదు. రాను మీరు తపస్సులో ఉంటే ఆవిడ చూసుకునే బాధ్యత ఆవిడ చూసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయమంటే అట్లా చేసాం తపస్సు. నాకు 8 కిలోమీటర్లు 1 లీటర్ పాలు ఒకళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు. ఫర్దర్ 8 కిలోమీటర్లు అక్కడి నుంచి వేరే వాళ్ళు పట్టుకొచ్చి నాకు గుహలో ఇచ్చేవాళ్ళు. ఉట్టి పాలు తాగేవాడిని. పాలు తాగి 12 ఏళ్ళు ఉట్టి పాల మీద ఉన్నా. 12 years. ఈ కరోనా వచ్చిన తర్వాత డాక్టర్లు అందరూ చెప్పి పాలు మానిపించి మళ్ళీ తిండిలోకి పెట్టారు. 12 years కంప్లీట్ ఓన్లీ పాలు, మిల్క్. అదే థర్డ్ ఫ్లోర్. 4th and 5th లో ఏమున్నాయి ఒకసారి చెప్తే? 4th ఫ్లోర్లోనేమో నా పూజ
సెకండ్ ఫ్లోర్లో నా పూజ మందిరము, మళ్ళీ ఈ ధ్యాన మందిరము, లైబ్రరీ థర్డ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లో. థర్డ్ ఫ్లోర్లో అన్నసత్రము, పున్నగిరి అన్నపూర్ణ యొక్క మందిరం ఉంది. ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి శంకరాచార్య స్థాపన. ఇప్పుడు నా రూమ్ కట్టుకున్నా ఇక్కడ. ఫిఫ్త్ ఫ్లోర్లో పంచముఖ ఆంజనేయ స్వామి, అక్కడ ఒక రూమ్ వేసి పెట్టాను. ఆ రూమ్లోకి నేను వెళ్తే బయటికి రాను. అంటే ఓన్లీ తపస్సు అన్నమాట. ఇంకెవరు మనుషులకు కనపడకుండా తపస్సు చేసుకోవడానికి వీలుగా. రైట్ రైట్. అక్కడ ఆ విధంగా దాన్ని ఇచ్చేసి ఈ 5 అంతస్తులు ఆ విధంగా వెళ్ళింది. ఇంట్లో జనరల్గా ఒక పెద్ద పెద్ద భగవంతుడి పటాలు ఉండకూడదు అని అంటూ ఉంటారు. నిజమేనండి? పటాలు ఉండకూడదా, లేకపోతే 1 ఇంచ్ కన్నా విగ్రహాలు పెద్ద ఉండకూడదు అంటారు. ఈ రెండు ఒక్కసారి వివరంగా. అంటే విగ్రహాలు ఎంత పెద్దగా ఉంటే అంత నైవేద్యం కావాల్సి వస్తుంది, అంత తపస్సు కావాల్సి వస్తుంది. ఎందుకంటే గృహస్థులు తపస్సు ఎక్కువ చేయడం కష్టం కాబట్టి చిన్న విగ్రహం ఉన్నట్టు అయితే దానికి నైవేద్యం పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనిషి బాగా పెద్దగా అయినప్పుడు నైవేద్యం కూడా ఎక్కువ కావాలి. కరెక్ట్. కాబట్టి గృహస్థుల్లో అంత నైవేద్యం పెట్టడం కష్టం అవుతుంది. కాబట్టి బొటన వేలంత కన్నా ఎక్కువ ఉండకూడదు విగ్రహాలు, పూజ విగ్రహాలు ఇంతే ఉండాలి అని ఒక శాస్త్రం ఉంది. మరి పటాల విషయంలో అండి? పటాల విషయం ఎట్లనే ఉండొచ్చు. పటాలు చిన్న పెద్ద తేరలేదు, విగ్రహాల వరకే. అంటే పూజ చేసే విగ్రహాలకే నియమం. అది ఆర్టిఫిషియల్ మనం పక్కన పెడితే అది కాదు, అది అలంకారం. అసలు కాదు, అది అలంకారం. పూజ చేసి అభిషేకం చేసే విగ్రహాలకు మాత్రమే నియమం. రైట్. మిగతానికి నియమం లేదు. తండ్రి గారు ఆ హిమాలయాల్లో ఉంటున్నప్పుడు ఒక మహాపురుషుడు వచ్చి, నీకు ఈ బలాని సంవత్సరంలో ఇల్లు కడతావు, బలాని సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, బలాని సంవత్సరంలో చెప్పారు కదా. చెప్పినప్పుడు ఆయన వీరి డబ్బులు తీసిస్తుంటే నీ డబ్బుల కోసం నేను చెప్పలేదు అని వెళ్ళిపోయారు. సో నేను చేసేది ఏంటంటే, ఆ ఎవరైతే కనపడి చెప్పారో అప్పుడు 1941లో బ్రహ్మానంద సరస్వతి గారు అక్కడ స్థాపించారు హిమాలయాల్లో. కాబట్టి వారి యొక్క ఆశీర్వచనంతో నాకు జన్మం వచ్చింది. ఆ జన్మంతో ఇదంతా తిరిగి మళ్ళీ బద్రికాశ్రమంలోకే నాకు సన్యాసాశ్రమం కోసం అని చెప్పేసి వచ్చింది అని నేను భావిస్తున్నా. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఎందుకంటే అక్కడ లింకు ఇక్కడ పుట్టినా కూడా హిమాలయాల్లో తిరుగుతూ హిమాలయాలు ఇచ్చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ బద్రికాశ్రమం యొక్క ఇదికే నా లింక్ వచ్చింది. మళ్ళీ అక్కడికే చేరుకున్నారు. అలాగే మీరు శంకరాచార్య స్వామి వారి మీద మీరు చాలా రీసెర్చ్ చేశారు. వారి గురించి ప్రస్తుతం సమాజంలో ఉన్న అపోహలు ఏమిటి, మీరు తెలుసుకున్న నిజాలు ఏమిటి అంటే ఏం చెప్తారు? అంటే ఆది శంకరాచార్యులు వారు 5th సెంచరీ BCలో పుట్టడం అనేది ఖాయం. 788 AD అన్నది కాదు, తప్పు. ఎందుకంటే 788 AD అయినట్టు అయితే ఆ 52 ADలోనే కేరళలో క్రిస్టియానిటీ వచ్చేసింది. 52 ADలోనే కేరళలో క్రిస్టియానిటీ వచ్చింది. ఆది శంకరాచార్యుల వారు కేరళలో, అది అప్పుడు పాతకాలంలో దాన్ని మల్బార్ అనేవాళ్ళు. ఆ మల్బార్ ఉన్నది కేరళ, అక్కడే తిరుచూరులో జన్మించారు. సో 8వ శతాబ్దంలో జన్మించినట్లయితే వారి ఒక దీంట్లో క్రిస్టియానిటీని కూడా కండెమ్ చేసేవాళ్ళు. అది ఎక్కడ కండెమ్ చేయలేదు. రైట్. కాబట్టి అది కండెమ్ చేయకపోవటం వలన 788 AD అనేది కరెక్ట్ కాదు, ఇంకా ముందే వారు ఇచ్చేశారు అని చెప్పేసి, మళ్ళీ వారు 5వ శతాబ్దంలో స్థాపించినట్టుగా వారు జన్మించినట్టుగా అథారిటీ కోసం అని చేస్తే పూర్ణా నది ఏదైతే ఉందో ఆ పూర్ణా నది డైవర్షన్ చేసింది ఉంది. దాన్ని రీసెర్చ్ చేశారు. ఇసుకని తీసుకుని అది ఎప్పుడు డైవర్ట్ అయిందని చూసుకుంటే ఆ ఇసుకని తీస్తే అది 2500 years పూర్వానికి టాలీ అయింది. కంచి పరమాచార్య గారు చేయించారు. మళ్ళీ కంచి ఆశ్రమం ఏదైతే ఉందో కంచి ఆశ్రమంలో 75వ శతాబ్దం BC నుంచి పరంపర ఇప్పటిదాకా వస్తున్నది. ఇప్పుడు 72వ శంకరాచార్య ఇప్పుడు ఉన్నారు అక్కడ. అదేవిధంగా బద్రికాశ్రమం ఉంది. బద్రికాశ్రమంలో కూడా 5వ సెంచరీ BCలో స్థాపించినట్టుగా అథారిటీ ఉంది. ఈ ఆశ్రమాలు ఏం చేశారంటే తూర్పున
గోవర్ధన పీఠాన్ని 484 BCలో ప్రతిష్ఠ చేశారు, స్థాపించారు. అట్లాగే దక్షిణాన కూడలి మఠాన్ని 483లో ఆది శంకరాలు స్థాపించినట్టుగా గురు పరంపర కనపడుతున్నది.